హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నా. నాలాగే మీరు కూడా ఉంటారని అనుకుంటున్నా. పనిలో పనిగా మంచి కోరి ఒక సలహా ఇవ్వాలని కూడా ఈ వీడియో చేస్తున్నా. ఈ రోజుల్లో మనం ఏదైనా కొనాలంటే ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతున్నాం. ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ పెట్టి కాఫీ టీ తాగుతూ డెలివరీ బాయ్ కోసం వేచి చూస్తుంటాం. ఈ ప్రాసెస్ మొత్తం సజావుగా సాగితే పర్లేదు, కానీ తేడా కొడితేనే అతి పెద్ద సమస్య. జనాలంతా ఆన్లైన్లో ఆర్డర్లే పెడుతున్నారు కాబట్టి సైబర్ నేరగాళ్ళు తమ నేరాల కోసం దీనినే అడ్డాగా వాడుకుంటున్నారు. మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు స్కామర్లు వెంటనే గుర్తించి మనల్ని వెంటనే సంప్రదించి మనల్ని బురడి కొట్టించేస్తుంటారు. చాప కింద నీరులో ఆన్లైన్లో ఉన్న డబ్బులని దోచేస్తుంటారు. దీనికి ఒక మంచి ఇంగ్లీష్ సామెత ఉంది. ఆన్లైన్ షాపింగ్ ఈజ్ ఈజీ బట్ ఆన్లైన్ స్కామింగ్ ఈజ్ ఈజియర్. మరి ఈ ఆన్లైన్ స్కామర్ల బారిన పడకుండా మనం మోసపోకుండా ఎలా ఉండాలి? 10 చిట్కాలు పాటిస్తే చాలు, మీ డబ్బులు మీ జేబుల్లోనే ఉంటాయి. రొటీన్గా కాకుండా కాస్త ఫన్నీగా చెప్పడానికి ట్రై చేస్తాను. షాపింగ్ సేఫ్గా చేయండి. హలో, ఎస్. నెంబర్ 1, మీరు ఎప్పుడైనా సూపర్ డీల్స్ 123.in, బంపర్ ఆఫర్.in ఇలాంటి పేర్లు చూసారా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగానే వస్తుంది కన్ఫర్మేషన్, కానీ వస్తువేమీ రాదు. అందుకే ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి నమ్మకమైన సైట్లలోనే కొనండి. తెలియని సైట్ అంటే ఎవరో పక్కింటి వాళ్ళ అల్లుడని వదిలేయండి. నెంబర్ 2, మీరు ఓపెన్ చేసే వెబ్సైట్లో HTTPS లేదా లాక్ సింబల్ ఉందా? లేకుంటే మీరు షాపింగ్ కాదు హ్యాకింగ్కి పాస్వర్డ్ ఇచ్చినట్టే. ఎప్పుడు HTTPS ఉన్న సైట్లోనే కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇతర సైట్లలో అయితే తెల్వని పెళ్ళికెళ్ళి కట్నం చదివించినట్లు మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యి హ్యాకర్ అకౌంట్ ఫుల్ అవుతుంది. నెంబర్ 3, iPhone 15 Pro 5000 అని కనిపిస్తే వెంటనే కొనేయాలని మన మనసు కోరుకుంటుంది. కానీ ఆ వెబ్సైట్ మన మనసుకి కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్కి షాక్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, రియల్ ఆఫర్స్ క్రై సాఫ్ట్లీ, ఫేక్ ఆఫర్స్ షౌట్ లౌడ్లీ. నెంబర్ 4, మీరు ఏదైనా వస్తువు కొనే ముందు దాని రివ్యూస్ చూడండి. టూ గుడ్ ప్రోడక్ట్, అమేజింగ్, బంపర్ అని 100 కామెంట్లు ఉంటే అవి అంతా ఒకే వ్యక్తి ఫేక్ అకౌంట్ నుంచి కామెంట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఫొటోస్ ఉన్న రివ్యూస్ మాత్రమే నమ్మండి. అవి కనీసం సరైన వస్తువు వచ్చిందా లేదా, చిల్లర ప్యాకెట్ వచ్చిందా చెబుతాయి. నెంబర్ 5, మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ 123 వాడుతున్నారా? అలాంటి సింపుల్ పాస్వర్డ్ పెడితే అది హ్యాకర్స్కి వెల్కమ్ బ్రో అని ఇన్విటేషన్ ఇచ్చినట్టే. సింపుల్గా కాకుండా క్యాప్స్ A, స్మాల్ a, క్యాప్స్ B, @shop2045# లాంటి పాస్వర్డ్ వాడండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఎనేబుల్ చేయండి. అది మీ అకౌంట్కు డబుల్ లాక్ లాంటిది. నెంబర్ 6, డెబిట్ కార్డ్ అంటే డైరెక్ట్గా బ్యాంకుకు కట్టేసిన తాడు. హ్యాకర్స్ దాన్ని లాగేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ బై బై. క్రెడిట్ కార్డులో ఫ్రాడ్ ప్రొడక్షన్ ఉంటుంది. స్కామ్ అయితే బ్యాంక్ తిరిగి రిఫండ్ ఇస్తుంది. కాబట్టి డెబిట్ కార్డ్ దెయ్యం లాంటిది, క్రెడిట్ కార్డ్ దేవుడు లాంటిది, సంరక్షిస్తుంది. నెంబర్ 7, మీరు 10,000 గెలిచారు, 1,00,000 గెలిచారు, క్లిక్ చేయండి అని వస్తే అది లాటరీ కాదు, లవ్ లెటర్ ఫ్రమ్ హ్యాకర్స్. ఏ లింక్ వచ్చినా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లైనా చెక్ చేయండి. ఎందుకంటే ఒక్క క్లిక్తో మీ ఫోన్ స్లోగా మారుతుంది, మీ మనసు ఫాస్ట్గా పాశ్చాత్తాప పడుతుంది. నెంబర్ 8, కొత్త సైట్ అంటే కొత్త ప్రేమ లాంటిది. ట్రస్ట్ స్లోలీ, పే లేట్లీ అంటే COD, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే బాగుంటుంది. ముందే ఫుల్ పేమెంట్ అంటే మీ డబ్బు వెళ్ళి వస్తువు రాదు. పేమెంట్ చేశాక వస్తువులు వస్తాయని గ్యారంటీగా చెప్పలేం. నెంబర్ 9, మీ ఫ్రెండ్కి రోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ చేస్తుంటారు కదా, అలాగే మీ బ్యాంకుకి కూడా రోజు ఒక్కసారైనా లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు చేయని ట్రాన్సాక్షన్ కనబడితే వెంటనే బ్యాంకు కాల్ చేయండి. ఓయ్, ఇది నేను చేయలేదని చెప్పండి. లేదంటే బ్యాంకు కూడా మీరు ఆలస్యం చేశారని అంటుంది. నెంబర్ 10, మోసం జరిగినట్టు మీరు గ్రహిస్తే అయ్యో అంటూ బాధపడిపోకుండా సైబర్ క్రైమ్కి ఫోన్ చేయండి. cybercrime.gov.inకి ఒక్క ఫిర్యాదు చేస్తే చాలు, చాలా కేసులు రికవర్ అవుతాయి. మౌనంగా కూర్చుంటే హ్యాకర్ పార్టీ చేసుకుంటాడు అక్కడ. అంతే ఫ్రెండ్స్, ఆన్లైన్ షాపింగ్ అంటే ఫన్, కానీ సెక్యూరిటీ అంటే మస్ట్ ఫన్. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు సేఫ్, లేకపోతే స్కామర్లు లాఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జాగ్రత్తగా ఉండండి, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బాయ్ బాయ్.